హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ స్టోరీస్. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన కథ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి కథలు మరెన్నో కావాలంటే వెంటనే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు గణిత శాస్త్రవేత్త. బాగా పేరున్న గణిత శాస్త్రవేత్త ఒక ఆయన ఓసారి కులాసాగా ఓ పర్వత ప్రాంతంలో వెళ్తుండగా ఆయనకు గొర్రెల కాపరి ఎదురయ్యాడు. పెద్ద గొర్రెల మందతో ఆ మందలో చిట్టి చిట్టి గొర్రె పిల్లలు, బొచ్చు గొర్రెలు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. వాటిని చూడగానే ఆయన పరవశించిపోయాడు. ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించి పెంచుకోవాలి అనే కోరిక ఒకటి ఉదయించింది ఆయన మనసులో. దాంతో ఆయన ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, ఏమోయ్, నీ గొర్రెను ఒకదాన్ని నేను కొనాలనుకుంటున్నాను, ఎంత ఖరీదవుతుందో చెప్పు అని అడిగాడు. గొర్రెల కాపరి శాస్త్రవేత్తను తేరిపారా చూశాడు. ఓ నిమిషం తర్వాత నా గొర్రెలు అమ్మేవి కావు అని సులభంగా ముగించేశాడు. కానీ శాస్త్రవేత్తకు గొర్రెను పెంచుకోవాలని ఉంది. ఆయన గొర్రెల తన్ని రకరకాలుగా బ్రతిమాలాడు, ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకనో గొర్రెల కాపరికి గొర్రెను అమ్మటం ఏమాత్రం ఇష్టం లేదు. చివరికి గణిత శాస్త్రవేత్తకు ఓ ఉపాయం తట్టింది. అతను గొర్రెల కాపరితో అన్నాడు, చూడు బాబు, నీ మందలో ఉన్న గొర్రెలను నేను ఒక్కొక్క దాన్ని లెక్కించను. అయినా నీ దగ్గర మొత్తం ఎన్ని గొర్రెలున్నాయో ఖచ్చితంగా చెబుతాను. మరి నేను చెప్పే సంఖ్య సరైనదే అయితే నా కష్టానికి ప్రతిఫలంగా నువ్వు నాకో గొర్రెను ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పు, సరేనా అని అడిగాడు. గొర్రెల కాపరికి ఆ పందెం ఏమంత నచ్చలేదు. అయినా పందానికి ఒప్పుకున్నాడు. వెంటనే గణిత శాస్త్రవేత్త తన సంచిలోంచి ఒక కంప్యూటర్ను బయటకు తీశాడు. దానిలో ఆ ప్రాంతపు ఉపగ్రహ చిత్రం వెతికాడు. అక్కడున్న గొర్రెలు ఎన్నో లెక్కించమన్నాడు కంప్యూటర్ను. ఇవి మొత్తం 102 అని తేల్చి చెప్పేశాడు. మీరు చెప్పింది నిజమే, ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి. ఈ మందలోంచి ఒక గొర్రెను తీసుకెళ్ళండి అన్నాడు శాస్త్రవేత్త. గారికి చాలా సంతోషం వేసింది. వెంటనే మందలోకి వెళ్ళి దిట్టంగా బలంగా ఉన్న ఓ జీవాన్ని ఎంచుకున్నారు. గొర్రెల కాపరి కేసి చూసి అతను గొర్రె పిల్లను ఎత్తుకున్నట్లే తాను ఎంపిక చేసుకున్న దాన్ని భుజాలపైకి ఎత్తుకున్నారు. అదేదో తేలికగానే ఉంటుందనుకున్నాడు తాను. తీరా చూస్తే అది చాలానే బరువుంది. దాన్ని మోసుకొని వెళ్ళటం కొంచెం కష్టమే అనుకుంటూ వచ్చిన దారినే వెళ్లేందుకు వెనక్కి తిరిగారు శాస్త్రవేత్త గారు. అంతలోనే గొర్రెల కాపరి అరిచాడు వెనక నుండి, స్వామి, ఇక నిమిషం ఆగండి, నాకు కూడా మీతో పందెం కాయాలని ఉంది. మీ వృత్తి ఏంటో నేను సొంతంగా ఊహించి చెప్పేస్తాను. ఒకవేళ నా ఊహ సరైనదే అయితే మీరు గెలుచుకున్న జీవాన్ని నాకు తిరిగిచ్చేయాలి అన్నాడు. వాడి పల్లెటూరి మాటలకు లోలోపల నవ్వుకున్నాడు శాస్త్రవేత్త. సమయం వృధా చేయడం తప్ప వీడు ఏమీ సాధించలేడు పాపం అనుకున్నాడు పైకి. అలాగే, నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది, కానీ నువ్వు చెప్పు, నేనెవరిని అన్నారు చిద్విలాసంగా నవ్వుతూ. వెంటనే గొర్రెల కాపరి చెప్పాడు, తమరు ఒక గణిత శాస్త్రవేత్త అని. ఊహించని జవాబుకు ఒక క్షణం పాటు బిత్తరపోయాడు శాస్త్రవేత్త. కొంచెం సేపటి తర్వాత తేరుకొని, నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. చాలా సులభమండి, తమరు కంప్యూటర్లో చూసి గొర్రెలు ఎన్నో ఖచ్చితంగా చెప్పేశారు. అంటే తమకు లెక్కలు బాగా వచ్చు అని అర్థమైంది. కానీ ఆ మందలోంచి గొర్రె ఎంచుకునే దగ్గర తమరు పప్పులో కాలేశారు. తమరు ఎత్తుకొంది గొర్రె పిల్లను కాదు, అది నా పెంపుడు కుక్క. దాన్ని బట్టి నాకు అర్థమైంది తమరి వృత్తి ఏంటో. తమరు గాలిలో లెక్కలు వేయగలరు, కానీ భూమి మీద లెక్కలు చేయలేరు అంటూ తమరు గణిత శాస్త్రవేత్త అవ్వాలి కదా అన్నాడు. గొర్రెల కాపరి మొరటు తెలివికి శాస్త్రవేత్త కళ్ళు తిరిగాయి. ఆయన గర్వం అణిగిపోయింది. సిగ్గుతో నోటి మాట రాలేదు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎవరికి ఉండే ప్రాముఖ్యత వారికి ఉంటుంది, ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకూడదు అని తెలుసుకుంటాం. మరి ఈ కథ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కథలు మరెన్నో కావాలంటే
వెంటనే మన ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.